ఎల్నినో అంటే కరవు మాత్రమే కాదు, ఇది వాతావరణంలో తీవ్ర అనిశ్చితిని తీసుకొస్తుంది. ఒకవైపు తీవ్రమైన హీట్ వేవ్స్, మరోవైపు అకస్మాత్తుగా కురిసే కుంభవృష్టి వానలు పంటల్ని దెబ్బతీస్తాయి. సముద్ర ఉష్ణ తరంగాల వల్ల పగడపు దిబ్బలు నాశనమవ్వడమే కాకుండా మత్స్య పరిశ్రమకు భారీ నష్టం కలుగుతుంది. మరి ఇప్పుడేం చెయ్యాలి? వచ్చే విపత్తును ఆపలేం, వాతావరణానికి ఎదురెళ్లి యుద్ధం చేయలేం. కాకపోతే ఆందోళన కన్నా సంసిద్ధత ముఖ్యమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎల్నినోను తట్టుకోవాలంటే ఈ చర్యలు తప్పనిసరి అంటున్నారు. ముఖ్యంగా విత్తనాల్లో మార్పు. వాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించాలి. నీటి సంరక్షణ చేపట్టాలి. అలానే భూసార పెంపు, నేల నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచేలా సేంద్రియ ఎరువులు, బయోచార్ వంటి పద్ధతులను పాటించాలి. అన్నింటికంటే కీలకమైంది నిల్వ సామర్థ్యం. ఆరుతడి పంటలకు ప్రోత్సాహకం అందిస్తే రైతులు ఆ పంటల వైపు మళ్ళీ అవకాశం ఉంది. ప్రభుత్వం వ్యూహం తయారు చేస్తే ప్రజలు ఆమోదిస్తారు, రైతులు దాన్ని అనుసరిస్తారు. దాదాపు 50% జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయన్న సందర్భంలో కూడా డ్రాట్ ప్రిపరేషన్ ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు. కరువు వస్తే ఆహారం పంపిణీ ఎక్కడ సమస్యలు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా ఒక సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. మనకు ఆహార నిల్వలు ఎన్ని ఉన్నాయి, ఇదే సమయంలో ఎగుమతుల మీద ఒక ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. తద్వారా ధరల నియంత్రణ సాధ్యమవుతుంది. లేదంటే ఎల్నినో కారణంగా కరవు తరిమి కొరత ఉరిమినప్పుడు బ్లాక్ మార్కెట్ రాబందుల చేతుల్లో జనాలు విలవిల్లాడే దుస్థితి రావచ్చు. ఇప్పటికే మనం చెప్పుకున్నట్లు ఎల్నినో అనేది ఒక ప్రకృతి వైపరీత్యం. దీన్ని ఆపలేం, కానీ సరైన ప్రణాళికతో దాని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. వర్షాలు తక్కువగా ఉన్నాయనో, ఆలస్యంగా వస్తున్నాయనో నిరాశ చెందకుండా ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ ప్రత్యామ్నాయ సాగు పద్ధతులకు మళ్లడమే ప్రస్తుతానికి మన అందరి ముందున్న మార్గం. ఇప్పటికే ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంతవరకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. విధానపరమైన చర్యలు తీసుకున్నా రైతుల్లో అవగాహన కల్పించడం అత్యంత కీలకం. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రస్తుతానికి ఇదే పనిలో ఉన్నాయి.